నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయంలో రసవత్తర రాజకీయం మొదలైందని భావించాలా? బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అసెంబ్లీలో డిస్కషన్, పీసీ ఘోష్ నివేదిక ఇలాంటి కీలకమైనటువంటి అంశాల్లో ఒకవైపు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటుంటే మరోవైపు సొంత పార్టీలో ఆ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజంగా కవితకి బీఆర్ఎస్ పార్టీకి గ్యాప్ వచ్చిందా? కవిత ఎందుకు సొంత పార్టీ మీద ఇలాంటి విమర్శలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? గతంలో లెటర్ని విడుదల చేసినప్పుడు పార్టీ నుంచి కొంతవరకు వ్యతిరేకత రావడం జరిగింది. దాని తర్వాత రాఖీ పౌర్ణమికి సంబంధించి కొంతవరకు హైలైట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా కవిత పార్టీ అగ్రనేతలు సంతోష్, హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఆ పార్టీని డిఫెన్స్లో వేసినా అనేది మాత్రం వైపు వస్తుంది. మరోవైపు కవిత కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఒక ఆయుధంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ కార్యదర్శి, అదేవిధంగా ఊరపల్లి శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్, అదేవిధంగా నర్రా విజయ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఎస్ రామ్మూర్తి గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? కవితకి బీఆర్ఎస్ పార్టీకి గ్యాప్ వచ్చిందా, లేదా కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఏమంటారు? ఇప్పుడే వార్త స్ప్రెడ్ అవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చర్చ మొదలైంది. అదే విధంగా వాస్తవంగా కవిత అన్న మాటల్లో పూర్తిగా ఏదైతే అవాస్తవం ఉన్నది, ఎందుకంటే అవినీతి జరగలేదని అన్నది మాత్రం ఎక్కడ కూడా, ఏదైతే పీసీ ఘోష్ అవినీతి మొత్తం అవినీతి అయిందని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. వాస్తవం ఏంటంటే మేడిగడ్డ ఏదైతే తుమ్మిడిహట్టు నుంచి ఇక్కడికి ఎందుకు చేంజ్ అయింది, అదే విధంగా అందులో నాణ్యత లోపం ఉన్నదా, లేకపోతే అందులో ఏమన్నా ఏదైతే కొట్టుకపోవడానికి కారణాలు ఏందని వాళ్ళు కొన్ని లోతైన అధ్యయనం కావాలని కొంత ఏసీలు. దాని తర్వాత ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన కాంచాలి ఇప్పటి వరకు వాళ్ళు దాదాపు 4 కోట్లు తీసుకున్నారు అన్నది కూడా తెలిసిపోయింది. దాని తర్వాత ఏదైతే వాళ్ళు రికవరీ చేయాలన్నది, ఏదైతే ఏ సంస్థ నుంచి ఎక్కడి నుంచి రికవరీ చేయాలన్నది ఎక్కడ వాళ్ళకి లోపంగా కనబడదో నాకు అర్థం కాలేదు. 6 కోట్ల చిల్లరేదో రికవరీ చేయాలని వాళ్ళ రిపోర్ట్లో ఇచ్చిళ్ళు. మరి ఏదైతే కొండను దోవి ఎలకని పట్టినట్టే తప్ప ఇంకోటి ఏంటంటే కవితక్కను అంత సీరియస్ గా మేము పార్టీ తీసుకుంటలేదు అన్నది కూడా గతంలో మా మాజీ మంత్రి గారు కూడా చెప్పిండు. అదే విధంగా ఏదైతే కవిత గారి దుకాణం కవిత గారిది నడుస్తున్నది అన్నది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె జాగృతి అన్నది ఒక దుకాణం పెట్టుకున్నది. ఆ దుకాణం వల్ల ఏదైతే వాస్తవంగా ఆమె ప్రజల్లోకి పోయింది, దాన్ని మేము కాదంటలేము. కానీ ఏదైతే కొన్ని ఏదైతే మనకు సంబంధించి ఏదైతే మన సంస్కృతికి సంబంధించి కానీ ఏదైతే మిగతా అంశాలను కానీ ఆమె చేసుకున్నది కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే వ్యక్తిగతంగా కొంతమంది మీద ఏదైతే విద్వేషపూరితమైన మాటలు, వాస్తవంగా మా పార్టీ కూడా ఏంటంటే ఇంత ముందు కూడా ఒక కవితక్క మాట్లాడిన తర్వాత ½ లోనే మా పార్టీ స్టాండ్ ఏందో మా ఎక్స్ పేజీలో రావడం జరిగింది. ఏంటంటే మా 6 అడుగుల బుల్లెట్ ఉన్నాడు, మా పార్టీ ఎప్పుడైనా మా పార్టీ కష్టాలు ఉంటే ఆయన కాపాడిండు, అదే విధంగా అతన్ని కూడా మేము కాపాడుకుంటాం, అదే విధంగా పార్టీ కూడా తనను కాపాడుకుంటది. అదే విధంగా ఏదైతే పార్టీ ఆపదలో ఉన్న చాలా సార్లు ఏదైతే వాస్తవంగా హరీష్ రావు గారు కాపాడుకున్నారు, అదే విధంగా తనని కూడా ఏదైతే కేసీఆర్ గారు కూడా కాపాడుకుంటారు. ఒక్క ప్రశ్న మాత్రం మెదులుతుంది. ఒక్క ప్రశ్న బీఆర్ఎస్ కి కవితకి గ్యాప్ వచ్చిందా, దూరం పెరుగుతుందా? ఇప్పుడు గ్యాప్ తెచ్చుకున్నట్టు కనబడుతుంది, గ్యాప్ రాలేదండి. గ్యాప్ కావాలని తెచ్చుకున్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావు గారి వెనక, అదే విధంగా సంతోష్ రావు గారి వెనక ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పింది, ఏదైతే నేను వాస్తవంగా దీన్ని ఖండిస్తున్నాను. ఎవరి వెనక ఎవరున్నారు, ఎవరు ముందు ఎవరున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అదే విధంగా ఏదైతే మొత్తం కంప్లీట్ గా తెలిసిపోతుంది. ఎంత దాచుకోవాలి అవసరం లేదండి. ఇప్పుడు వాస్తవంగా హరీష్ రావు గారి వెనక గాని, అదే విధంగా సంతోష్ రావు గారి వెనక గాని కేసీఆర్ గారు ఉన్నారు. అదే విధంగా కవితక్క వెనక ఎవరున్నారు నాకు తెలిసి ఉంటే మోడీ ఉండొచ్చు, లేకపోతే కవితక్క ముందు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, అంతే తప్ప కానీ ఆమె వెనక ముందు ఎవరు ఆడిస్తున్నారు అన్నది త్వరలో తెలిసిపోతుంది. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, దాచుకునేది లేదండి. కానీ రామ్మూర్తి గారు ఒకటి మాత్రం క్లియర్, ఎందుకంటే కవిత చేసినటువంటి ఆరోపణలు హరీష్ రావు గారిని ఉద్దేశించో లేదా సంతోష్ని ఉద్దేశించో వీరిని ఉద్దేశించో కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేది మాత్రం కవిత ఒప్పుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక వెపనిచ్చినట్టు కాదండి. ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు 9.5 ఏళ్ళు పరిపాలన చేసినాం, ఒక సంవత్సరంన్నర నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇన్ని రోజులు మాట్లాడేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నది? పార్టీ లేచినప్పుడల్లా కాలు బట్టి గుంజే ప్రయత్నం చేస్తున్నది అన్నది వాస్తవం.
ఎవరు ఇప్పుడు ఎందుకంటే దాచుకునేది లేదండి. వాస్తవంగా ఇంకా డిపెండ్ చేయడానికి అవసరం లేదు. మొన్నటిదాకా డిపెండ్ చేసినాం. ఎందుకంటే వాస్తవంగా కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి వాస్తవంగా నేను కూడా అందరం కూడా డిపెండ్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇక డిపెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటలు చాలా తీవ్రమైన మాటలు. ఆ పార్టీ పరంగా అదే విధంగా కాసేపట్లో పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ ఇది భవన్ లో ప్రెస్ మీట్ కూడా మా వాళ్ళు అంతా రెడీ అవుతున్నారు. ఏం జరుగుతుంది ఏందన్నది కాలేమో సమాధానం చెప్తారు. ప్యానెల్లో ఇతర మెంబర్స్ కి వెళ్లే ముందు రామ్మూర్తి గారు ఫైనల్ గా ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే సస్పెండ్ చేయబోతున్నారు పార్టీలో? పార్టీ ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఆలోచిస్తుంది. పార్టీకి ఏ విధమైన మంచి జరగాలనుకుంటే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ చాలా ముసలాలు చూసినాం. వాళ్ళు కొట్టుకున్నది చూసినాం. ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి మీద సూటిగా మాట్లాడి ఏదైతే కమిషన్లు తీసుకుంటున్నాడు, వాళ్ళు 500 బతుకుతున్నారని వాళ్ళు కూడా అన్నారు. ఎవరి ఇంట్లోనైనా వాస్తవంగా రామరాజ్యం అన్న రామరాజ్యంలోనే, ఎందుకంటే వాస్తవంగా కన్నీళ్లే ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు రాముడు అంతా హ్యాపీగా బతకలేదండి. సీత వనవాసం పోయిన తర్వాత సీత కూడా చాలా ఇబ్బంది పడ్డది. ఆమె కూడా తిట్లు శాపనార్థాలు పెట్టింది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఏ కుటుంబంలో కూడా భారతదేశంలో దేవుళ్ళకు పుట్టిన దేవులుగా పుట్టిన వాళ్ళకే కష్టాలు తప్పలేదు. ఇక మనుషుల మనండి వాస్తవంగా చెప్తున్నా, ఏ కష్టాలున్నా ఏ నష్టాలున్నా పార్టీలో ఉంటే మా కుటుంబ సభ్యులు, పార్టీలో లేకపోతే మాత్రం వాళ్ళ దుకాణం వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళు ఎంత దూరమైనా పోవచ్చు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఈ నేల మీద వాస్తవంగా గులాబీ జెండా ఉన్న రోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదే విధంగా తెలంగాణ వాదం, తెలంగాణ ఎవ్వరు కూడా వేరు చేయలేరు. తెలంగాణకు అదే విధంగా తెలంగాణ ప్రజలకు పేగుబంధం అది తెంచలేరు. బీఆర్ఎస్ అయినా పేరు మార్చుకున్నంత మాత్రాన మాది ఏం కాదండి. ఎందుకంటే మరి చెప్తున్నా, ప్రాంతానికి అన్యాయం పుట్టింది మా టీఆర్ఎస్ పార్టీ. అయితే జాతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలకు జాతీయ విధానం లేకపోతే కొంత జాతీయంగా కొంత ముందడుగు వేద్దాం అనుకున్నాం. తను ఎక్కిరిస్టోళ్ళు కుక్కిరిస్టోళ్ళు వాళ్ళ ముఖమే వంకరపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా ఎక్కిరిచ్చిళ్ళు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు లేకపోతే ఢిల్లీ పీఠమే ఉండదు. రేపు కూడా రోజులు ఒకలాగా ఉండవు. రేపు మా టైం కూడా మా టైం వచ్చినప్పుడు కూడా మారేందో తెలుస్తుంది. సంగారెడ్డి గారు నమస్తే అండి. సంగారెడ్డి గారు, ఒక కీలకమైనటువంటి ఆరోపణ, ఒకవైపు బీఆర్ఎస్ లో ముసరం మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? రెండో ప్రశ్న కూడా ఒకటే, హరీష్ రావు సంతోష్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇది కవిత చేసినటువంటి కామెంట్స్, ఏమంటారు? కవిత చిలక జోసి మస్తు చెప్తుందండి. ఆమెకేం పని లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. బీఆర్ఎస్ కాండు వేసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఆ వేదికను వదిలిపెట్టింది. ఎమ్మెల్సీ పదవి అక్కడ అలంకరణ కోసం పెట్టుకుంది. జాగృతులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక తండ్రి మీద ఒక ఆరోపణలు బావాలు ఇద్దరు మాట్లాడుతున్నారు, సంతోష్ రావు హరీష్ రావు అని చెప్పేసి ఏడుస్తుంది. ఇది తెలంగాణకు సంబంధం లేదండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారికో కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకి సంబంధం లేదు. నేను అనేది ఏంటంటే, మీ అయ్య మీద ప్రేమ ఉంటుంది. ఎవరికైనా తండ్రి మీద ఆరోపణ వచ్చిందన్నప్పుడు ఏ బిడ్డకైనా ఉంటుంది, మీకే కాదు, మామూలుగా ఎలాంటి వాళ్ళకైనా ఉంటుంది. ఇది ఒక జాతీయ సమస్య లాగా మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారో, టీఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతోనే పేగుబంధం తెగిపోయింది. ఇంకొక మాట కూడా కవిత గారు ఏమంటున్నారంటే, తెలంగాణ అంతా అగ్గి కావాలి, తెలంగాణ సోదరులందరూ కూడా బైకాట్ చేయాలి, కేసీఆర్ని టచ్ చేస్తే అన్నట్టుగా చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తెలంగాణ కోసం ఆయన ఉద్యమం చేసిండ్రు. తెలంగాణ కోసం ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. తర్వాత వాళ్ళు విధి విధానాలు మార్చుకొని ఏదో బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. దాంట్లో అంతవరకు బాగానే ఉంది. తెలంగాణ ప్రజలు ములికి ఉద్యమం నుంచి మీరు చేసిన ఉద్యమం నుంచి కేసీఆర్ గారికి ఒకసారి అవకాశం ఇద్దామని తెలంగాణ ప్రజలు 2 సార్లు ఇచ్చారు. ఉద్యమం చేసిన కొన్ని వేలాది మంది ఉన్నారు. అయినా కేసీఆర్ గారికి ఇచ్చినారంటే ఒక గౌరవంతో తెలంగాణ ప్రజలు ఆయన చేతిలో పెట్టి 2 సార్లు సీఎం చేసిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజల మీద గౌరవము లేకుండా తెలంగాణ ఒక్కసారి గజ్వేల్లో మళ్ళీ గెలిపించినాక కూడా ఒకసారి 18 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా గజ్వేల్కి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళలేదు, ప్రతిపక్ష నేతగా కూడా అసెంబ్లీకి రాలేదు. మేము అనేది ఏంటంటే, తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకొని నీకు ఒక సీఎం పదవి అవకాశం ఇచ్చి, నీ బిడ్డకు ఎంపీ ఇచ్చిండ్రు, మీ కొడుకుకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, హరీష్ గారికి ఇచ్చిండ్రు, సంతోష్, ఇన్ని పదవులు తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు నువ్వు ఎందుకు అందుబాటులో లేవు? మీరు ఎందుకు నోరు మెరపట్లేదు? ఇప్పుడు ఆరోపణ వచ్చింది, అక్కడ మీరు దొంగలో లేకపోతే ఏమనట్లేదు, అక్కడ ఆరోపణ వచ్చింది. ఆరోపణ పరంగానే మీరు ఎదుర్కోవాలంటున్నాం తప్ప రేవంత్ రెడ్డి గారు ముందుండి నడిపించాల్సిన అవసరం లేదు. మా బాధ్యత, తెలంగాణ ప్రజల బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి మీరు ఒక మాట ఏమంటున్నారంటే, తెలంగాణ ఉద్యమకారుడే కాదు రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడే రేవంత్ రెడ్డి కాదు అన్నప్పుడు పాలమూరు బిడ్డను
ఇంత భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి ఎందుకు గెలిపించారు తెలంగాణ ప్రజలు? ఒకసారి తెలంగాణ ప్రజలు అవమానపరుస్తున్నారు వీళ్ళు. ఇవాళ తెలంగాణ ప్రజలు తిరస్కరించలేదు, రిసీవ్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారిని. కల్వకుంట్ల ఫ్యామిలీని వద్దన్నారు. మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చినాము, ఇది కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవ అండి, తెలంగాణ గొడవ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుది ఇవాళ మీ ఇంట్లో హరీష్ రావు మా బావ ఇట్లా చేసిండు, సంతోష్ రావు ఇట్లా చేసిండు, ఆయన మీద వేస్తున్నారంటే ఇదే కవిత. గతంలో కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటే మాట అన్నారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మొత్తం కేసీఆర్ గారిదే అని చెప్పిండ్రు. మీరు రికార్డు ఉంటే చూసుకోండి. ఇవాళ కేసీఆర్ కి సంబంధం లేదు అంటే ఒక సీఎం గా సంబంధం లేదు అనొద్దు. హరీష్ రావు గారు మినిస్టర్, ఆయనకు సంబంధం లేదని కూడా ఎవరు అన్నారు. ఇరిగేషన్ మంత్రి ఎవరుంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి వెళ్ళిపోయినాక కూడా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఇంటరాగేషన్ చేశారు. మీరు మనం చూసిండ్రు. నేను అనేది ఏంటి సార్ అంటే ఇలాంటి రాజకీయాలు అనేది చెత్త రాజకీయాలు మాట్లాడొద్దు. ఇవాళ మా నాన్న మీద రూమర్ వస్తే నేను భరించలేనంటే తెలంగాణ పరువు తీసిండ్రు, తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నారంటే మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ బిడ్డవు నువ్వు, ఒక బతుకమ్మ ఎత్తుకొని ఇవాళ నువ్వు ఇవాళ మీకు బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక పదవి ఇచ్చింది, మీకు ఒకసారి ఎంపీకి ఇచ్చింది. ఆ పార్టీని తూట్లు పొడిచేసి నువ్వేదో దుకాణం పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని తెలంగాణ ప్రజలను కించపరుస్తున్నావు. తెలంగాణ ప్రజలు నేను గుండెలో పెట్టుకొని, మీ నాయనని గుండెలో పెట్టుకొని నిన్ను గౌరమ్మగా ఎత్తుకొని నేను ఒక కేసీఆర్ బిడ్డ అని చెప్తే లిక్కర్ కేసులో నువ్వు తిహార్ జైలు పోయినప్పుడు తెలంగాణ పరువు పోయింది, మీ నాయన పరువు అరసే పోయింది. ఆయన ఎలా ఒక బిడ్డను ఈ స్థాయిలో చూద్దాం అనుకున్నాడు, నా రాజకీయ వారసురాలు ఉంటుంది నా బిడ్డ అనుకున్నాడు. వాస్తవంగా కేసీఆర్ బిడ్డలు ఇద్దరు చాలా ఇంటెలిజెంట్, మంచి తెలివి కలవారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఉద్యమం చేసిండొచ్చు మనకన్నా. మీరు 2006లో వచ్చిండ్రమ్మా ఉద్యమాలకు, అంతకన్నా ముందు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంతకన్నా మేధావులు ఉన్నారు, ముల్కీ ఉద్యమం అనేది ఉన్నారు. మీరు ఒక్కరే, మీ వల్ల ఒక్కరే తెలంగాణ రాలేదమ్మా, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. డిస్కషన్ చేద్దాం, మీరు చెప్పినటువంటి అంశాల మీద డిస్కషన్ చేద్దాం. నేను బీజేపీ వర్షన్ తీసుకొని మళ్ళీ వస్తాను. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏమంటారు మొత్తం మీద బీఆర్ఎస్ లో వస్తున్నటువంటి వర్గ విభేదాలు అనుకోవాలి, ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటను అనుకోవాలి, బీజేపీ స్టాండ్ ఏంటి? ఒకవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హరీష్ రావు సంతోష్ వెనకాల ఉన్నారనేసి ఆ పార్టీ సొంత ఎమ్మెల్సీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రామ్మూర్తి గారు పార్టీకి సంబంధించినటువంటి కవిత వెనకాల ఎవరున్నారో అనేది త్వరలో బయటకు వస్తుంది అంటున్నారు. ఏమంటారు మీరు? 100% మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం కదండి. మేము మొదటి నుంచి చెప్పేది కూడా కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వీళ్ళు రహస్య మిత్రులు, వీళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు మొదటి నుంచి. వాళ్ళ ఎజెండాని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వీళ్ళ ఎజెండాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఏమీ లేవు. టిఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో దాని కొనసాగింపుగా, దాని ఎక్స్టెన్షన్ పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది తప్ప కొత్తగా వారు చేసిందేం లేదు. వాళ్ళకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులకు వ్యాపార సంబంధాలు ఉన్న సంగతి మనం డైరెక్ట్ గా చూసినాం. అనేక మంది మీడియా మిత్రులు కూడా లైవ్ గా మనకి బయట పెట్టినటువంటి సందర్భాలు కూడా అనేక. చేసినటువంటి వ్యాఖ్యల్ని శ్రవణ్ గారు, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఏదైతే రేవంత్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ వెనకాల ఉన్నారని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు వేచి చూద్దాం. నేను అదే అంటున్నాను, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధాలు అయితే ఉన్నాయి. సరే, ఏ మేరకు సంబంధాలు ఉన్నాయి? పంచుకున్నారా, ఉంచుకున్నారా, తుంచుకున్నారా, లేకపోతే మీద మాట్లాడుకున్నారా అనేది రేపు పొద్దున ఎంక్వైరీలో బయటపడతారు. ఏదైనా కూడా ఎంక్వైరీ జరగడం అనేది ఒక వెల్కమ్ స్టెప్. ఎందుకంటే ఇందాక వారు మాట్లాడుతూ అన్నారు ఇది కేవలము కుటుంబ పంచాయతీ అని. కాదండి, గమనించండి, ఇది కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం. కోట్లాది రూపాయల తెలంగాణ ప్రజల డబ్బుతోటి, హార్డ్ అండ్ మనీ తోటి, ట్యాక్స్ పెయిడ్ మనీ తోటి ఉన్నటువంటి వ్యవహారము. ఈరోజు తెలంగాణ భవిష్యత్తుతో, భావి తరాలతోటి ముడిపెట్టినటువంటి అంశము. ఇది ఇంత పెద్ద స్కామ్. ఈరోజు వద్దు వద్దు బాబు అని మొత్తుకున్నా కూడా అనేక రకాలుగా దోపిడీ ఏ విధంగా చేశారో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏదైతే దోపిడీ జరిగిందో ఆ పూర్తి దానివల్ల విధ్వంసమైనటువంటి భావి భవిష్యత్తు, అంటే పాత తరాలు కానివ్వండి, భవిష్యత్ తరాలు కానివ్వండి, ప్రజెంట్ తరాలు కానివ్వండి, ఈ 3 తరాలకు సంబంధించిన అంశము, తెలంగాణ ప్రజల సంపదకు సంబంధించిన అంశము. ఇది కేవలం కుటుంబానికి కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, కొడుకు, కూతురు, తండ్రి, కూతురు, కొడుకు, బావ అందరూ ఎవరి కాళ్ళు విడిపోయి కొట్లాడుకుంటున్నారంటే దీని వెనక ఎంత పెద్ద అక్రమ సంపద సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబంలో ఇంతమంది, మనం సినిమాల్లో మాత్రమే చూస్తాం, సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం ఒకే కుటుంబంలో ఇంతమంది విడిపోయారు అంటే అప్పుడు మనం సినిమాలో చూసినట్టుంటే. కానీ ఈ రోజు
మహారాష్ట్ర కూడా చేసినప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నారు మీరు. వెళ్ళిపోతా సార్, వదిలేదు మీరు మాట్లాడండి, నేను వదిలేస్తాను, నేను వెళ్ళిపోతా. మీరు మాట్లాడండి, వదిలేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా నేను మాట్లాడానా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వినుకుంటా. అవును, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవా? నేను ఈ నోట్ మాట్లాడినప్పుడు నేను అన్నా లేకపోతే ఏం చేస్తారు? మీకు వినే ఓపిక లేకపోతే ఏమే ఓపిక లేకపోతే ఇంకా సిగ్గుండాలి మీకు. ఇంత దోపిడీ చేసి తెలంగాణ ప్రజల్ని అడ్డగోలుగా దోచుకున్నారు. అడ్డగోలుగా దోచుకుని పందికొక్కులు మేసినట్టు మేసారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇంకా మాట్లాడతారు మీరు. ఓకే ఓకే ఎస్ రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం. శ్రవణ్ గారు మీరు రామూర్తి గారు మాట్లాడారా? కాదు, ఒక నిమిషం, మీరు మాట్లాడేప్పుడు మాట్లాడినా? రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శ్రవణ్ గారు మాట్లాడినా? శ్రవణ్ గారు సంస్కారం ఉండాలి. మీరు అధికారం ఉన్నప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామూర్తి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, నేను మీ ప్రశ్నకి నేను సమాధానం తీసుకుంటాను. రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శ్రవణ్ గారు ఎందుకు ఇది పార్టీ? రైట్ 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 రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే, దోపిడి అన్నారు, అవి ఏ దోపిడో నువ్వు చెప్పాలి నాకు. ఎందుకంటే మీ దగ్గర పేపర్లు చూంచారు నాకు, ఉత్తగా గాలిలో ఉంచడం కాదు. ఏం దోపిడీ చేసినా దోచి దానికి ఆధారాలు చూపెట్టు. మీరు దోపిడీ చేయలేదని. ఓకే సార్, ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతా, మొత్తం ఆయనకి ఇవ్వండి. నోరు లేకపోతే ఏం చేస్తామండి? అధికారం. ఓకే రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్ 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 రామూర్తి గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం తీసుకుంటాను. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్ రైట్ శ్రవణ్ గారు రైట్ రైట్ ఓకే వారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆయన మాట్లాడిన రైట్ రైట్ ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలండి. ఓకే ఓకే ఎస్ విజయ్ గారు, ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు నమస్తే అండి. మొత్తం వ్యవహారం ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ లో ప్రస్తుతం కవిత కామెంట్స్, కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ అగ్రనేతలను దృష్టిలో పెట్టుకొని మీ విశ్లేషణ ఏంటి? అన్ని పార్టీలలో ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవం. అన్ని బీజేపీలో ఉన్నాయి. బీజేపీలో రాజా సింగ్ ని సస్పెండ్ చేశారు. అసలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్ ఉపరాష్ట్రపతి రాజీనామా చేసి పారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నది నేషనల్ బీజేపీ. ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు నిత్యం మొత్తుకుంటూనే ఉన్నారు. మంత్రి పదవికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి అంటూనే ఉన్నారు. నిరంతరం అక్కడ ఏ పార్టీలో నిరంతరం ఏదో ఒక సమస్య ఉన్నాయి. రెండు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలో కొంచెం తక్కువ ఉంటే ప్రాంతీయ పార్టీలో కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నటువంటివి ఉన్నాయి. అది ప్రాంతీయ పార్టీ సమస్య, ఆ పార్టీలు చూసుకుంటారు. అసలు సమస్య ప్రధానంగా తెలంగాణ సమస్య చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వనరులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. ఒక ఇంటెన్షనల్లీ తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి తీవ్రం అవుతుంది. ఇది తెలంగాణ సమాజం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ పూర్వస్థితిలోకి తీసుకుపోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద, ఇక్కడ ఉన్నటువంటి దాని మీద పూర్తి రాజకీయంగా కావచ్చు, సహజ వనరుల మీద కావచ్చు మాకు ఆధిపత్యం కావాలి. ఆ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి అంశాన్ని తెలంగాణ సమాజం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం వచ్చిన 10 ఏళ్లలోనే, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినాం. తెలంగాణ అనేది ఎదిగినటువంటి దాంట్లో ఇక్కడ సహజ వనరులను అదానికి, అంబానికి పూర్తి స్థాయిలో కట్టబెట్టడానికి ఒక ప్రాంతీయ అస్తిత్వంగా ఉన్నటువంటి ఒక శక్తి అడ్డుగా ఉన్నట్టు వాళ్ళు కనిపిస్తుంది. అందుకని రెండు జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పూర్తిగా అది కాంగ్రెస్ నియంత్రణలో పనిచేయట్లేదు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నియంత్రణలో ఉన్నట్టు కనిపించటం లేదు. తెలుగుదేశం పార్టీ నియంత్రణ, అదేవిధంగా మోడీ గారి నియంత్రణలో ఉన్నట్టు చాలా ఈజీగా తెలిసిపోతున్నటువంటి అంశం, అర్థమవుతున్నటువంటి అంశం.
సిబిఐకి సంబంధించింది. ఎంత స్టాండ్ అండి? సిబిఐకి సంబంధించి రాహుల్ గాంధీ అది బీజేపీ అనుబంధ విభాగం అన్నాడు. ఏబీపీ బీజేపీలో ఒక పార్ట్. మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద స్టాండ్, విధానపరమైనటువంటి నేషనల్ లెవెల్ ఒక స్టాండ్ తీసుకొని రాష్ట్రానికి వచ్చేసరికి సిబిఐ విచారణ ఎట్లా అడుగుతారు? అసలు ఎట్లా అడుగుతారు? మీరు మీ ఇక్కడ కర్ణాటకలో సిబిఐ రావద్దని జీవోనే ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అంశము మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా చంద్రబాబు గారు ముగ్గురు ఏకమై చేస్తున్నటువంటి అంశం. ప్లస్ ఈ నది చూడండి, గోదావరి నది మీద కింద పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టారు. పోలవరం ప్రాజెక్ట్ కడితే అది పునాది, దాదాపు డయాఫ్రమ్ అంటే పునాది లెవెల్లో ఉంది. పునాది లెవెల్లో మొత్తం కూలిపోయింది. దాని మీద సిబిఐ విచారణ లేదు. సేమ్ నది గోదావరి మీదనే, పైన కాళేశ్వరం ఉంది, కింద అది ఉన్నది. కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగినాయి, మిగతాదంతా నడుస్తూనే ఉన్నది. ఇక్కడ అన్ని మోటార్లు మిగతా అంతా నడుస్తున్నాయి. ఒక బ్యారేజీకి సంబంధించినటువంటిది 2 పిల్లర్లు కుంగితే నువ్వు సిబిఐ విచారణ అంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి మీద దాడి జరుగుతున్నది. 2 జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు మరి ఆ రీజన్ చెప్పాలి. ఉన్నటువంటి ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఒకటి ఉన్నది. ఓటుకు నోటు కేసు చంద్రబాబు మీద ఉన్నది, రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఈ అంశాన్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతీయ అస్తిత్వంగా ఉన్నటువంటి శక్తిని ఏమైనా పూర్తిగా తెలంగాణ సమాజం నుంచి లేకుండా చేయాలనే ఏమైనా కుట్ర జరుగుతుందా అనే ఒక తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి అంశాలు వేరు. ప్రధానంగా మన తెలంగాణ సమాజం, ఇందాక బీజేపీ వాళ్ళు అన్నది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశము. నీకు తెలంగాణ అస్తిత్వం మీద వల్ల కోల్పోయే పరిస్థితి కనిపిస్తున్నటువంటిది ఉంది. దాన్ని ఎందుకు రిపేర్ చేయట్లేదు అడగట్లేరు. దాన్ని ఎన్ని రోజులు ఎందుకు సిబిఐ కాంగ్రెస్ ఒక చోట దేశంతా రాహుల్ గాంధీ ఒకటి అంటారు, రేవంత్ రెడ్డి ఒకటి మాట మాట్లాడుతున్నటువంటి అంశం. ఈ అంశాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనకు నీళ్లున్న చోట ఈ కాళేశ్వరం కట్టినటువంటిది రిపేర్ వాళ్ళేంది, ఇక్కడ నుంచి మళ్ళీ కావేరికి నీళ్లు తీసుకుపోవాలి, తమిళనాడుకి లింకు, బనకచెర్లకు నీళ్లు ఇవ్వాలి. ఈ 2 టార్గెట్లతోటి తెలంగాణకు నీళ్లను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బనకచెర్ల దాని అంచనా వ్యయం 2 లక్షల కోట్లకు పెంచుతున్నారు. అందులో వాటాలు తీసుకుంటున్నారు. బనకచెర్లకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మనం ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇప్పటికే కవిత ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశారు కాబట్టి ఆయన శాఖ మార్చారు అంటున్నారు. అంటే ఒక మంత్రిగా అవినీతి చేస్తే శాఖ మార్చడం ఏంటి? అది కొంతవరకు ఆశ్చర్యకరంగా ఉంది. ఉద్వాసన పలకడం లేదా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ కవిత చేసినటువంటి ఈ ఆరోపణల వెనకాల ఏదైనా శక్తి ఉందా అనేది బీఆర్ఎస్ శ్రేణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. అలాంటి అవకాశం ఉందంటారా? కవిత గారు అన్నది ఏంటంటే ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్ లో వచ్చినప్పుడు మంత్రి పదవి మార్చారు. ఫస్ట్ టర్మ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏం కాలే అనేది కవిత గారు అన్నటువంటిది. కవిత గారు తీసేసిర్రు అది అని కాదు. కవిత గారు అనేది ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. సెకండ్ టర్మ్ లో వేరే శాఖ ఇచ్చారు. టర్మ్ చేంజ్ అయినటువంటి మధ్యలో మార్చినటువంటి అంశం కాదు కవిత గారు అన్నటువంటిది. అది నేను చెప్పాను అండి దీనికి సమాధానం. ఒక్క నిమిషం విజయ్ గారు కంప్లీట్ చేయండి. అది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, అప్పుడు అనాల్సినారు. ఇప్పుడు ఒకవేళ అంటున్నారు అనుకో దానికి ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటది. అది పార్టీ ఇంటర్నల్ విషయం. అన్ని పార్టీలలో ఇది జరుగుతుంది కదా. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇది ఇప్పుడు కవిత గారు అనేది ఇంటర్నల్ గా పార్టీ అంశం. అనిరుద్ధ్ రెడ్డి గారు అన్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమన్నారు, మొత్తం కోవర్ట్లే ఉన్నారు, చంద్రబాబు కోవర్ట్లు ఉన్నారు అని ఎమ్మెల్యేలు అన్నారు. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అని జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వాళ్ళు తెలుగుదేశం కోవర్టులుగానే కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు, కీలకమైన బాధ్యతలు ఉన్నారు అనేది రాజగోపాల్ రెడ్డి రోజు అదే మాట అంటున్నటువంటిది. ఇవి ఆయా పార్టీలలో అవి ఉన్నాయి. ఆయా పార్టీలలో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ లో కావచ్చు, ఇంటర్నల్ అంశాలు అలా ఉన్నటువంటిది. కానీ తెలంగాణ సమాజం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం చూడాల్సినటువంటిది. తెలంగాణకు జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని చూపించి మొత్తం నీళ్లను దోపిడీ చేసుకుపోయేటువంటి అంశము, తెలంగాణ సహజ వనరులను మొత్తం వేరే వాళ్ళకి కట్టబెట్టేటువంటి అంశము, తెలంగాణకు సంబంధించిన ఇతర సహజ వనరులను కూడా దోపిడీ చేసేటువంటి దానికి ఒక ఆస్కారం ఇస్తున్నటువంటిది, అడుగు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నది. ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజం మీద ఉన్నది. నీళ్లు దోపిడీ ఎందుకు? నీళ్లు లేని చోట
తుమ్మిడిహట్టు దగ్గర కట్టినటువంటి మహారాష్ట్ర అనుమతి లేదండి. మహారాష్ట్ర అనుమతి ఇవ్వకపోతే మనం కట్టలే. మరి బనకచర్లకు మనం అనుమతి ఎట్లా ఇస్తున్నాం? ఈయన సింపుల్ గా తెలిసిపోతుంది కదా. మహారాష్ట్ర తుమ్మిడిహట్టుకు 152 మీటర్లకు ఇవ్వలే. ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా. నువ్వు ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు తెలంగాణలో, కింద తెలుగుదేశం అంటే బీజేపీ అధికారంలో ఉంటది. వాళ్ళకేమో బనకచర్ల కట్టుకోవచ్చు అనేది అనుమతించి నీళ్ళు పోతున్నాయి. ఇది కీలకమైనటువంటి అంశం. ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ చేసేసి ముఖ్యమంత్రి గారితో ఇందులో కూడా ఈ అంశాన్ని ఇట్లా సైడ్ ట్రాక్ చేసి ఆ రకంగా నీళ్లు ఇతర సహజ వనరులు అన్నిటినీ ఎత్తుకపోదామనే ఒక వ్యూహం ఇందులో కనిపిస్తుంది. ఇది తెలంగాణ సమాజం గమనించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత తెలంగాణ పౌరుల మీద ఉన్నది. ఎస్ రామూర్తి గారు, ఇక్కడ కీలకమైనటువంటి ఇంకా ఎందుకు హరీష్ రావు సంతోష్లనే కవిత టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? నేను ఇప్పుడు రెండు అంశాలు చెప్తా. కవితక్క ఏదైతే విమర్శలు చేసింది, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి మొత్తం అవినీతి చేస్తే ఏదైతే మంత్రిశాఖ మార్చిల్లంటే ఆ మంత్రిశాఖ ఏం మార్చిల్లంటే ఆర్థిక శాఖ ఇచ్చింది. ఆర్థిక శాఖ అంటే అవినీతి చేసిన వాళ్ళకి ఆర్థిక శాఖ ఇస్తారండి? చిన్న లాజిక్ మిస్ అయింది. అదే విధంగా వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉంటే చూసుకోవాలి, కానీ పార్టీ డిసిప్లిన్ ఫస్ట్ ఆమె దాటింది. ఎందుకంటే పార్టీలో ఏమన్నా అంశాలు ఉంటే పార్టీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ డైరెక్ట్, ఎందుకంటే అధినాయకుడు వాళ్ళ ఫాదర్ కాబట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర కూర్చొని మాట్లాడుకునే అంశాలు ఏదైతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం వాస్తవంగా ఫస్ట్ ఆమె అయితే పార్టీ డిసిప్లిన్ దాటింది కాబట్టి ఇప్పుడు మేము కూడా ఓపెన్ కావడం జరుగుతున్నది. ఎందుకంటే ఫస్ట్ అది రాంగ్. ఎందుకంటే అలా ఏదైతే కాళేశ్వరం విషయంలో 2 పిల్లలు కుంగిపోతే ఇంత రాద్ధాంతం చేశారని ఆమె అంటది, 2 పిల్లలు కట్టుకోవాలి దీనికి అవసరమా అని ఆమె అంటది. మళ్ళీ దాని తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం మళ్ళీ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు అది తప్పదు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, దాని తర్వాత ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వు అవసరమైతే దానికి రాజీనామా చేసి మాట్లాడితే దానికి శానిటీ ఉంటది. కాబట్టి వాస్తవాలు ఏంటంటే నువ్వు వాస్తవంగా ఏది కూడా అవినీతి జరగలేదు. కాళేశ్వరం ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే నీళ్లు లేని దగ్గర నుంచి నీళ్లు ఉన్న దగ్గరకు వచ్చినాం. వాస్తవంగా ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ కూడా మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదే. ఎందుకంటే హరీష్ రావు గారు కానీ అదే విధంగా కేసీఆర్ గారు కానీ లేకపోతే ఈటల రాజేందర్ గారిని పిలిచినప్పుడు తుమ్మిడిహట్టు నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందంటే సిడబ్ల్యూసీ అక్కడ నీళ్లు లేవని చూపించింది. ఆ లెటర్ కూడా చూపించినాం. దాని తర్వాత ఏంటంటే వ్యాప్కో సంస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంస్థ సిడబ్ల్యూసీ దాని ఏదైతే మొత్తం కంప్లీట్ గా ఏదైతే సర్వే చేస్తుందో ఆ సర్వే చేసి ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ కట్టుకోమని చెప్తే అది కట్టుకున్నాం. అదే విధంగా గోదావరి మీద వాస్తవంగా ఎంత అన్యాయం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే దాదాపు ఎక్కువ రోజులు ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎక్కువ సంవత్సరాలు ఏదైతే తెలంగాణకు పూర్వం 2014 పూర్వం ఎస్ఆర్ఎస్పి తర్వాత 750 కిలోమీటర్లు ఏదైతే గోదావరి మన తెలంగాణలో పారుతుందో ఎస్ఆర్ఎస్పి తర్వాత మళ్ళీ ధవళేశ్వరులు ఉంటుందండి. అంతవరకు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా దుర్మార్గులు వీళ్ళు మాట్లాడితే. అదే విధంగా ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మేమేం కట్టుకున్నాం, ఎస్ఆర్ఎస్పి తర్వాత నదర్మట్ కట్టుకుని దాని తర్వాత ఏదైతే ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, దాని తర్వాత ఏదైతే మేడిగడ్డ తర్వాత ఏదైతే మనం సమ్మక్క సాగర్, అదే విధంగా సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ నీళ్ళు అందించినాం. ఇంకోటి ఏంటంటే మిత్రుడు మంచిగా మాట్లాడి నర్ర విజయ్ గారు, నేను ఏమంటున్నా అంటే అసలు వాస్తవంగా ఈ వాటాల విషయం కూడా తెలవాలండి తెలంగాణ ప్రజలకు. ఈ వాటాల విషయం తెలియక చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. ఎందుకంటే ఏదైతే తెలంగాణ రాకపూర్వమే ఆంధ్రాకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన నీటి వాటాలు పంచడం జరిగింది. ఏంటంటే ఉన్న ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు ఎంత వాడుకోవాలి, అదే విధంగా ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన నీళ్లు ఎంత వాడుకోవాలంటే తెలంగాణకు 968 టీఎంసీలు వాడుకోవాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 516 రామూర్తి గారు ఇక్కడ ఇంకా కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే హరీష్ రావు సంతోష్ ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాళేశ్వరం మీద చర్చ సందర్భంగా అసెంబ్లీలో అంత రచ్చ జరిగితే హరీష్ రావు తనదైనటువంటి స్టైల్లో అప్పుడున్నటువంటి అనుభవంతో పూర్తి స్థాయిలో మంత్రులు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలో కీలకంగా శాసనసభలో కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే హరీష్ రావు పార్టీలో ఎదుగుతున్నారు కాబట్టి ఇది జీర్ణించుకోలేక ఇలాంటి కామెంట్ చేసిందంటారా? నేను ఉన్న విషయం చెప్తా అండి. పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నది మాత్రం హరీష్ రావు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అదే విధంగా ఏదైతే మొన్నటికి మొన్న మేము మీటింగ్ పెట్టిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత వాస్తవంగా పార్టీ విపరీతంగా క్రేజ్ వచ్చిన విషయం తెలుసు. దాని తర్వాత లెటర్ రాయడం వల్ల ఆ లెటర్ బయటికి రావడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా అందరికీ తెలుసు. అదే విధంగా మొన్నటికి మొన్న ఏదైతే కొన్ని అంశాలు కూడా మనం చూసినాం, అదే కుటుంబ సంబంధించినవి. సరే వాటి గురించి ఎక్కువ మాట్లాడడం. దాని తర్వాత ఇవాళ కూడా ఎందుకంటే మొన్నటికి మొన్న ఏదైతే మొన్న గౌరవ అధ్యక్షురాలుగా కొంత వేరే వాళ్ళని పెట్టడం వల్ల కూడా పార్టీ ఏంటంటే సుదీర్ఘంగా కొంతమందిని నడపేటప్పుడు
కొంతమందిని చేంజ్ చేస్తుంది. ఎందుకంటే సింగరేణిలో చేంజ్ చేసిన క్రమంలో ఆమెకు కోపం రావడం జరిగింది. ఆ లెటర్ కూడా ఆమె ఇక్కడ అమెరికాలో ఉండే రిలీజ్ చేసింది. ఎందుకంటే నేను అది చేసినా ఇది చేసినా మొత్తం కథ కార్ఖానా మొత్తం సింగరేణి అంటే నాది అని మాట్లాడింది కూడా నేను ఎందుకంటే లెటర్ ద్వారా చూసిన. వాస్తవంగా ఏంటంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు మేమున్నామండి పార్టీ సుదీర్ఘంగా. సంధ్యక్క కూడా వాస్తవంగా కవితకి ఎంబడి చాలా రోజులు తిరిగింది. ఆమె కూడా వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఆమె ఏందో సంధ్యక్క కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే ఆమె లెటర్ రాసిన తర్వాత ఏది ఈ సింగరేణి విషయంలో కూడా అది మొత్తం కులంకుశంగా చూసిన. మొత్తం నేనే చేసిన మొత్తం ఏదైతే అక్కడ హక్కుల కోసం కొట్లాడినా కొట్లాడినా కాదంటలేము. కానీ కొట్లాడిన తర్వాత ఒక పదవిని అంటిపెట్టుకోడి చాలా సంవత్సరాలు ఎవరు కూడా ఉండొద్దండి. గౌరవప్రదమైన ఏంటంటే మనం మారుస్తూ ఉండాలి, మనం పైకి పోతా ఉండాలి, కింద లీడర్లను తయారు చేయాలి, ఇంకోళ్ళ అవకాశం ఇవ్వాలి. ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వకుంటే మొత్తం నేనే ఉంటా జీవితాంతం నేనే ఉంటా అంటే ఎవరు రాసుకుని రాలేదండి. ఏ పదవులు కూడా శాశ్వతం కాదు. ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కూడా శాశ్వతం కాదు. మొత్తం ఏదైతే మార్పు జరుగుతూనే ఉండాలి. ఏదైనా నదిలో అయినా లేకపోతే కాలువలో అయినా ఎక్కడైనా నీళ్ళు అక్కడే ఉంటే మురుగు నీళ్ళు అవుతాయండి. ప్రవహించే నీళ్ళకే ఎప్పుడు స్వచ్ఛత ఉంటుంది. వాస్తవంగా పార్టీలు కానీ ఏదైనా కానీ ఒక ప్రవాహం లాగా నిండుకుండలాగా ఎప్పుడు కూడా కొత్త నీరు వస్తూనే ఉండాలి, పాత నీరు పోతూనే ఉండాలి. అంతే తప్ప మన అవకాశాలు ఇవ్వాలండి. ఇప్పుడు ఒక లీడర్ అనేది డిస్కషన్ చేద్దాం. మొత్తం మీద తెలంగాణలో కవిత చేసినటువంటి కామెంట్స్ మాత్రం సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ కి కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ కోస్ట్ నివేదిక కొంతవరకు చర్చనీయాంశంగా ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటే కవిత చేసినటువంటి కామెంట్స్ సొంత పార్టీలోనే ముసలం పుడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. రామూర్తి గారు, ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఎక్కడైనా సిబిఐ ఎంక్వైరీకి వేస్తే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి రావడం, ధర్నా చేయడం, గతంలో కొంతవరకు కూడా దీని మీద నిరసన వ్యక్తం చేయడం, రాస్తారోకోలు చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ చూసాం. కానీ కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ మీరు వేసేది ఏందని ఒకవైపు కేసీఆర్ని సపోర్ట్ చేస్తూ పార్టీ అగ్రనాయకుల్ని టార్గెట్ చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏమంటారు? ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎక్కడిదక్కడ నిరసనలు కూడా తెలియజేసినాం. నేను కూడా ఇవాళ మా వరంగల్లో ఏదైతే హన్మకొండ చౌరస్తాలో మా గౌరవ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు దాసం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ నేను ముందుటని చెప్తున్నా, అది ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీగా ఏదైతే అసెంబ్లీలో పెట్టడం జరిగింది. వాళ్ళు కుట్రపూరితంగా ఎందుకంటే వాస్తవాలు ఏందన్నది చెప్పినా కూడా ఇప్పుడు ఆ నివేదిక పిలిచినప్పుడు ఏదైతే కమిషన్ ముందుకు మా నాయకులను పిలిచినప్పుడు ఏదైతే వీళ్ళు ప్రొసీజర్ పాటించారో ఆ ప్రొసీజర్ పాటించలేదు. అదే విధంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా సాటిస్ఫాక్షన్ చేసే ఆన్సర్స్ ఇచ్చినా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా లేదు అన్నది వాళ్ళు మొత్తం కంప్లీట్ గా మళ్ళీ సేమ్ వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారండి. ఏంటంటే వాస్తవాలు ఏంటంటే నేను ఒక నిమిషం, ఎందుకంటే రేవంత్ రెడ్డి సిబిఐ కేసు ఉన్నది, వీళ్ళ మీద కూడా సిబిఐ కేసు ఉండాలి. నేను జైలుకు పోయినా నన్ను జైలుకు అసెంబ్లీకి రాలేదు కదా, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. హరీష్ రావే మొత్తం ఏకమై తానే చూసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం అంశం కూడా తీసుకున్నది కేసీఆర్ గారిని ఎక్కడైతే అసెంబ్లీకి పిలిపించి అవమానించడానికి వీళ్ళు చేసుకున్న చర్య తప్ప. ఎందుకంటే కూర్చుంటే ఎవరి ముందు కూర్చోవాలండి కేసీఆర్ గారు? ఒక గొప్ప నాయకుని ముందు ఒక తెలంగాణకు మంచి చేసే వాస్తవంగా మంచి చేస్తున్న వ్యక్తి ముందు కూర్చుంటే హుందాగా అనిపిస్తుంది. వాస్తవంగా తెలంగాణకు ఆయన ఎంత చేసిండు అన్నది మనం ఎవరైనా చెప్పవలసిన లేదు. గ్రామాన్ని అందరికి తెలుసు. ఏదైతే రాదు కూడదు అన్న తెలంగాణను చాలా మంది బలం ఉన్నోళ్ళు మొత్తం పొడుగున్నోళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా రాదే. కేసీఆర్ గారు కొట్లాడిన అందరం మేము కూడా సంజయ్ రెడ్డి గారు, రామూర్తి గారు, రైట్, మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటాను నేను. సంజయ్ రెడ్డి గారు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కలహాలే, అంతర్గత కలహాలే మహారాష్ట్రలో చూస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం, ఒకవైపు బీజేపీలో వస్తున్నటువంటి వర్షన్ చూస్తున్నాం. వివిధ పార్టీలో ఉన్న అంతర్గత ముసలం అంటున్నారు. అయితే కవిత ఇష్యూ మీద మీరేమంటారు? ఇప్పుడు పార్టీలో అంతర్గత విషయం కాదండి. నేను ఇందాక ఒక మాట ఏమన్నంటే కవిత గారు మాట్లాడే విధానము నా తండ్రి తెలంగాణ కోసం కష్టపడ్డాడు, నా తండ్రి మీద ఆరోపణలు వచ్చినాయి, ఇది ఒంటరిగా చేసిండ్రు అనే మాట తను మాట్లాడినప్పుడు కుటుంబం కోసం ఒక ఫ్యామిలీ కోసం మాట్లాడినట్టు అనిపించింది అనగాని వాస్తవాన్ని ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది మామూలు విషయం కాదు. ఒక కేసీఆర్ వల్ల కాదు, లేకపోతే ఒక హరీష్ వల్ల కాదు, ఒక కాంట్రాక్టర్ వల్ల కాదండి. ఇది అందరు కలిసి జరిగినది. ఇది పరిణామం అనేది అది అందరికి తెలిసిందే. ఇవాళ ఏంటంటే కవిత గారు ఇప్పుడు తండ్రి అయితే ఏమనలేడు కాబట్టి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, నేను జాగృతిగా మాట్లాడుతున్నా అనే విధానం ఒకటేమో మాట్లాడలేదు. ఒకటే ఏం మాట్లాడినా ఎంతసేపు ఉన్నా మా బావ చేసిండు, మా అన్న చేసిండు అని మొన్నటి వరకు కేటీఆర్ మీద విమర్శలు చేసిండు, ఇవాళ బావ మీద చేస్తుంది. తర్వాత వచ్చేసి సంతోష్ రావు, ఇదంతా ఫ్యామిలీ ఫ్రెండ్సే కదండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేషనే కదా.
అది తెలంగాణ ప్రజలకు రుద్దుతున్నారు. నేను అనేది ఏంటంటే ఒక వేదిక పెట్టుకోండి, మీకు కుటుంబం వేదిక పెట్టుకొని మాట్లాడుకోండి. తెలంగాణ ప్రజలు మీకు చాలా విలువిచ్చిరు, మీకు మంచి అవకాశం ఇచ్చిరు. అలాంటి అవకాశం ఇప్పటివరకు ఉద్యమకారులకు కూడా ఇవ్వలేకపోయింది. మీకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే మీరు కనీసం ఉద్యమకారులను కూడా పట్టించుకోలేదు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి జాగృతులను ఏం తెలియని జాగృతులను తీసుకొచ్చి, జాగృతులు అంటే గతంలో బీఆర్ఏ ఉద్యమం చేసిన నాయకులు ఉండే, వాళ్ళు లేరు ఇప్పుడు. ఎవరు కొత్తగా ఎవరెవరైనా తీసుకొచ్చేసి ఈమె మాట్లాడుతుంటే ఈమెకు భజన చేసేవాడు కావాలి, ఎవరు ఇప్పుడు భజన చేసేవాళ్ళు కావాలి, ఆమెను హైప్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు పార్టీ నుంచి ఒక పార్టీలో వండుకుంటూ మరి పార్టీని అంటుందా, తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుతుందా, మీ నాయనకి ఏమో అయిపోతుంది, మీ నాయన తరఫున వచ్చి మాట్లాడు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు దానికి స్పందించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు జవాబు చెప్పాలి. నేను అనేది కవిత వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందా సమర్థిస్తుందా? 100% అండి. అది ఆమె కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇందాక ఒక విమర్శ చేసింది, కేసీఆర్ గారు కాలు గోటికింది గారు అంటే అహంకారం, దొరల అహంకారం. తెలంగాణ ప్రజల సీఎం ఆయన, తెలంగాణ రాష్ట్రానికి సీఎం, ప్రజల చేతి ఎన్నుకోబడ్డా. నీలాగా దొంగదారిలో ఎంపీగా ఓడిపోతే అయ్య దగ్గర పోయి ఏడిస్తే ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోలే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఆయన. సీఎంని కాలు గోటికింది వనికి అంటే ఈ అహంకారం మాటలు ఎందుకు? అసలు నీకు అసలు రైట్ ఎక్కడుంది? తెలంగాణ ప్రజలు క్వశ్చన్ చేసే రైట్ ఎక్కడుంది? తెలంగాణ సమాజాన్ని మాట్లాడే రైట్ ఎక్కడుంది? నువ్వు చేసిన దందా ఏంది? నువ్వు పోయిన జైలు ఏంది? తెలంగాణకు మాకేమైనా సంబంధం ఉందా? మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఒక సీఎంగా జవాబుదారీగా ఉన్నప్పుడు అవి 100% సిబిఐకి ఇస్తాం, మేము అందరికీ అప్పచెప్తాం, ఎంక్వైరీ చేయమంటున్నాం. మీ నాయన దొంగ, మీ బావ దొంగ, నువ్వు దొంగ అని మేము అనట్లేదు. మీ అమాయంలో ఇది జరిగింది, ఏం జరిగింది ఏంది అనేది ఒక నివేదిక సిబిఐకి ఇస్తున్నాం, దాంట్లో తప్పేముంది? మీకు సిబిఐ అంటే మీకు టెన్షన్ మొదలైతే తెలుసు కదా. కాబట్టి ఎవరు దొంగ ఎవరు దొర అనేది కోర్టు నిర్ణయిస్తుంది. మన ప్రజాస్వామ్యంలో ప్రజలము మనం ఇవాళ పార్టీలు నిర్ణయించవు. నువ్వు ఇవాళ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా, బీజేపీ పార్టీ ఉంది మాట్లాడిస్తుందా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తుందని కొంతమంది అండి. అంత అవసరం ఎవరికి ఉందండి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్లకో లేదా ఆమె అవసరం, మాకేం అవసరం ఉందండి? మేము అధికారంలోనూ సంపూర్ణ మెజార్టీ ఉంది. తెలంగాణ ప్రజలు వద్దు అని నిజామాబాద్ ప్రజలు ఆమెను ఓడించిరు, వద్దు అని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని తిరస్కరించిండ్రు. అలాంటి వాళ్ళని తీసుకొని రావచ్చు. మా పార్టీలోనే మంత్రి పదవుల కోసం మెండు ఉన్నారు, ఆమెను తీసుకొచ్చుకొని మేము తీసుకోవాల్సినంత అవసరం లేదు. తను ఏం మాట్లాడుతుందో కూడా తనకు కూడా అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తే మీరు స్వాగతిస్తారా? నేను ఇందాకనే చెప్తున్నాను కదా సార్, అంత అవసరం మా కాంగ్రెస్ పార్టీకి లేదు అంటున్నా. ఆమె లాంటి వాళ్ళు ఏమీలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, ఆ అవసరం ఎవరికి లేదు. బీసీలలో ఎంతో మంది ఉన్నారు, దళితులలో ఎంతో మంది ఉన్నారు, ఇవాళ లేడీస్లలో ఉద్యమాలను చేసిన వాళ్ళు ఉన్నాం, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నాం, మేధావులు ఉన్నారు. ఆమెను తీసుకొచ్చుకొని అవినీతి చేసిందాన్ని ఈమె లిక్కర్ దందాలు చేసి జైల్లోకి పోయేసి వచ్చేసి వాళ్ళ మా మీద క్వశ్చన్ చేసి అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అన్నది మేము తీసుకోగానే దేవాలయం అయిపోతుందా? ఆమె నరంగా ఉందా మాట్లాడుతుంది. నేను అనేది ఏంటంటే మీ తండ్రి మీద మీకు గౌరవం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, మేము కాదని, కానీ మీ తండ్రిని ప్రేమ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని కించపరిస్తే మాత్రం ఊరికినే పరిస్థితి అయితే లేదండి. నేను ష్యూర్గా నేను చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కాలు గోట్లు కాళ్ళ కింద ఇవన్నీ కాదు, రాజకీయ పరంగా ఎదుర్కోండి. ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకున్నారు. మీ నాన్నను 10 సంవత్సరాలు ఎన్నుకున్నారు, వద్దు అని చెప్పి తిరస్కరించారు. గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. ఇవాళ ఆరోగ్యపరంగా రావట్లేదు మీ తండ్రి గారు అసెంబ్లీకి అంటున్నారు, అదేదో చెప్పాలి. లేకపోతే తెలంగాణ ప్రజలకు బయటకు వచ్చి చెప్పాలి, ఆరోగ్యపరంగా నేను బాగాలేదంటే ఓకే అంటాం. మీరు ఆరోగ్యం బాగుందా తెలియదు, ఆరోగ్యం బాగాలేదా తెలియదు, అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో వచ్చి రేవంత్ రెడ్డి గారు కూర్చోగానే రేవంత్ రెడ్డి గారి ముందు కూర్చుంటే చులకనైపోతామంటే ప్రజాస్వామ్యంలో అట్లా ఉంటుందా అండి? అట్లా అన్నప్పుడు అట్లా నేను గెలిచినా కూడా మీరు రాజీనామా చేయాలి. మొహం చూడలేము అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటమిని అంగీకరించినోడే లీడర్ అండి. ఓటమిని అంగీకరించి లీడర్ క్వాలిటీ అంటారు. సంధ్యారెడ్డి గారు డిస్కషన్ చేద్దాం అవి కూడా. విజయ్ గారు చెప్పండి. ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే పూర్తి స్థాయిలో కవిత పార్టీకి దూరం అవ్వబోతున్నారు. మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కూడా పూర్తి కాబోతుంది. పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అనేది ఈ సమయంలో ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఆ వాతావరణం ఉండొచ్చు అంటారా?
అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అండి పూర్తిగా. ఒకవేళ ఆ పార్టీకి నష్టం జరుగుతున్నది ఇప్పుడున్నటువంటి స్టేట్మెంట్ల నేపథ్యంలో ఇన్ని రోజులు చూసాము, పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటే యాక్షన్ తీసుకుంటారు. పార్టీ నుంచి ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటారు. అంటే మనం చూస్తున్నటువంటిది ఏంటంటే ఇప్పటికే కవిత గారి పిఆర్ఓకి సంబంధించినటువంటి విషయం ఇప్పటివరకు ఏంటంటే కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో భాగంగా ఆ పార్టీ పిఆర్ఓ వాళ్ళంతా కూడా ఆ పార్టీ నడుపుతున్నటువంటి వాట్సాప్ గ్రూపులలో ఉన్నటువంటిది. ఎందుకంటే కవిత గారు ఇచ్చిన ప్రతి ప్రెస్ నోటు ఏదైనా ఆ గ్రూపులలో వేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు రీసెంట్ గా ఆ పిఆర్ఓ అని వాళ్ళు పెట్టినటువంటి మెసేజెస్ ని డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కవిత గారు పిఆర్ఓని కూడా ఆ గ్రూపులలో నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అడ్మిన్ గా ఉన్నప్పటికీ ఏదన్నా ఆయన వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అంటే పార్టీ పరంగా ఒక నిర్ణయం వస్తుందేమని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. అది పార్టీ అంతర్గత విషయం. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నిర్ణయం తీసుకుంటారు ఏందనేది మనం చూడాల్సిందే. ఏ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ పార్టీ. కేసీఆర్ కూతురిగా, కేటీఆర్ కి చెల్లెలిగా, అలాగా పార్టీలో ప్రముఖమైన క్రియాశీలకమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ అత్యంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేంత అవకాశం ఉందంటారా? అంటే పార్టీలు వేరుంటే వ్యక్తిగత ఎంత కూతురైనా కొడుకైనా పార్టీ నిర్ణయాలు రాజకీయంగా వేరే ఉంటాయి. మనం చాలా విషయం కరుణానిధి సొంత కొడుకుని సస్పెండ్ చేసినటువంటి అంశం, అలగిరిని తీసేసినటువంటి అంశం. పార్టీలోకి వెళ్ళి రాజకీయంగా వచ్చినప్పుడు పార్టీ నిలబెట్టుకోవడానికి అధికారం ఉన్నాడు. రాజకీయమే ఉంటది. రాజకీయ పార్టీ ఆడ కూతురా కొడుక తండ్రి అనేది చూడనటువంటి అంశం. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు ఉత్తరప్రదేశ్ లో. అఖిలేష్ యాదవ్ తండ్రినే డామినేట్ చేసి తీసుకున్నటువంటి, తండ్రినే కొంతకాలం పక్కకు పెట్టినటువంటి అంశం. రాజకీయంగా వచ్చినప్పుడు అలానే ఉంటది. అదేవిధంగా చాలా సందర్భంలో ఇక్కడ చూసినటువంటి అంశం ఉంటాయి. శివసేనకు సంబంధించినటువంటి అంశం చూసినా, ఇంకొక ప్రాంతీయ పార్టీ అదే దేశ జాతీయ పార్టీలలో కూడా ఉన్నటువంటి అంశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అనేక చోట్ల జరిగినటువంటి అంశం ఉంటుంది. రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో పార్టీ ముఖ్యం ఉంటుంది. పార్టీని నిలబెట్టుకోవడం ముఖ్యం ఉంటుంది. పార్టీని భవిష్యత్తులో ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రకమైన ఆడ బంధుత్వము చుట్టాలు అనే తర్వాత విషయం. మళ్ళీ ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోయిన, ఇప్పుడు అనేక మంది పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చినటువంటివి ఉంటాయి. అప్పటికప్పుడు వాళ్ళని పార్టీలను తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. రాజా సింగ్ ని అంతకుముందు సస్పెండ్ చేశారు, మళ్ళీ పిలిచి మళ్ళీ సీట్ ఇచ్చినటువంటి అంశం ఉన్నది. విజయ్ గారు మనతో పాటు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకురాలు మనోజ్ సుధాకర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనోజ్ గారు నమస్తే అండి. నమస్తే. మనోజ్ గారు ఎలా చూడాలంటారు? కేసీఆర్ మీద విచారణకు ఆదేశించిన తర్వాత పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఈ రోజు కేసీఆర్ గారి మీద అసెంబ్లీ వేదికగా ఇంత ఆరోపణలు చేసినా కూడా పార్టీ నుండి ఎట్లాంటి స్పందన అంటే, ఈ రోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయన, తెలంగాణ జాతిపితగా మేము అందరం తెలంగాణకి మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శమూర్తి ఆయన. ఈ రోజు ఆయన మీద ఇంత పెద్ద ఆరోపణ చేసి అసెంబ్లీ వేదికగా ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు కనీసం పార్టీ నుండి ఎట్లాంటి స్పందన లేకుండా తెలంగాణ అంతా కూడా బంధుకు పిలుపునిచ్చి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ అంతా బగ్గుమనాలి. ఈ రోజు తెలంగాణ కోసం ఆయన ఇప్పటి వరకు కూడా తెలంగాణ కోసమే పరితపిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు పార్టీ స్పందన ఇలా ఉంటే కవితక్క గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరో వాళ్ళని పక్కన పెట్టి కేసీఆర్ గారి మీద మొత్తం మీదంతా చుట్టేస్తున్నారు కదా. మరి దాని మీద కేసీఆర్ గారిని గురించి ఇంత మాట్లాడినప్పుడు ఎందుకు పార్టీ ఆ లెవెల్లో స్పందిస్తలేదు? మిగతా నాయకుల మీద చిన్న నోటీస్. మనోజ గారు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అసెంబ్లీలో మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్న హరీష్ రావు ఏకదాటిగా ఉండి పూర్తి దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా స్థాయిలో పోరాటం చేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడ విఫలమయ్యారు? కేసీఆర్ గారి మీద వచ్చింది. ఈ రోజు మిగతా నాయకుల మీద వచ్చిన ఆ లెవెల్లో చేసినంత నిరసనలు కానివ్వండి, పార్టీ ఆ లెవెల్లో స్పందించినంత కేసీఆర్ గారి మీద ముందు నుండి కూడా కాళేశ్వరం కమిషన్ గురించి కూడా ఆ రోజు కూడా అక్క మాట్లాడిండ్రు. ఇందిరా పార్క్ దగ్గర ఆ రోజు కూడా ధర్నా చేసి కేసీఆర్ గారి మీద ఈ రోజు కాళేశ్వరం కమిషన్ పేరిట ఇట్లా చేయడం తప్పు అని ఆ రోజు కూడా మాట్లాడిండ్రు. ఆ లెవెల్లో ఎందుకు పార్టీ స్పందిస్తలేదు అని అడిగినాం. ఈ రోజు ఒకటి గ్రహించాలి, కవితక్క గారి మీద లిక్కర్ కేసు పెట్టి ఆ రోజు ఆరోపణలు వచ్చినా, ఎవరు ఇరికించిండ్రో తెలిసినా, ఎవరి వల్ల కవితక్క గారు లిక్కర్ కేసులో ఎదుర్కొంటున్నారో ఆమెకు తెలిసినా కూడా ఏ రోజు నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేదు. నవ్వుతూ మౌనంగా అన్నిటికీ తలొంచి 5.5 నెలలు జైల్లో ఉండి కూడా వచ్చింది.
కానీ ఈ అంటారు రోజు మనోజ గారు ఎవరు ఇరికిచ్చారంటారు మీరు? వరకు వచ్చినప్పుడు రైట్, మనోజ గారు లిక్కర్ కేసులో ఎవరు ఇరికిచ్చారంటారు మీరు? చెప్తారు అది కూడా. ఈ రోజు అన్ని బయటకు వచ్చినట్టు ముందు లిక్కర్ కేసులో ఇరికిచ్చిన వాళ్ళు కూడా బయటకు వస్తారు. దానికి కూడా అన్ని సాక్ష్యాధారాలతో బయటకు వస్తారు. ఈ రోజు కేసీఆర్ గారి మీద ఇంత ఆరోపణలు చేసింది కదా, చేసినప్పుడు పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదు అన్నది కవితక్క గారి వర్షన్. కానీ కోర్టుకి వెళ్ళారు కదా న్యాయ పోరాటం చేయడానికి. ఓన్లీ కేసీఆర్ ఒక్కరు మాత్రమే వెళ్ళలేదు కదా, మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా వెళ్ళడం జరిగింది కదా. అక్కడ ఎందుకు హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇరిగేషన్ మినిస్టర్ ఆయనే కదా, ఇరిగేషన్ మినిస్టర్ మీద కదా ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇరిగేషన్ మినిస్టర్ మీద కదా. ఆయనను పక్కన పెట్టి ఈ రోజు కేసీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ రోజు కేసీఆర్ గారిని ఎందుకు, ఆయన పేరుని ఎందుకు ఇలా స్పాయిల్ చేయాలని చూస్తున్నారు అన్నది కవితక్క గారి వర్షన్. ఆమె కరెక్ట్ గా ఇన్ని రోజులు తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా, తన మీద ఎన్ని దాడులు చేసినా కూడా, సోషల్ మీడియా వేదికగా తన మీద ఎన్ని చేసినా కూడా మౌనంగా ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ గారి మీద ఇంత జరుగుతుంటే పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదు అన్నది తన వర్షన్. ఓకే, మీరు చెప్పినట్లుగా కాళేశ్వరం అంశమే అనుకుంటే, కాళేశ్వరం అంశం ఇప్పుడు వచ్చింది. రాత్రి 1:45 వరకు డిస్కషన్ జరిగింది అసెంబ్లీలో, లేదా గత 1 నెల నుంచి ఈ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి కొంచెం రచ్చ అవుతుంది. కానీ ఇంతకుముందు లెటర్ విడుదల చేసింది కవితే కదా. కొంతవరకు పార్టీలో దయ్యాలు ఉన్నాయి, దయ్యాల మాటే వింటూ ఉన్నారని చెప్పింది కూడా కవితే కదా. కరెక్షన్ అన్న, లెటర్ విడుదల చేసింది కవితక్క గారు కాదు. కవితక్క గారు యుఎస్ కి వెళ్ళినప్పుడు తాను తన తండ్రికి రాసుకున్న లేఖ లీక్ అయింది అని చెప్పేసి యుఎస్ నుండి వచ్చి ఎయిర్పోర్ట్ లో చెప్పడం జరిగింది. నా లేఖ లీక్ అయింది, ఆ లీక్ చేసింది ఎవరు అని అడిగింది. పార్టీలో దయ్యాలు ఉన్నారు అని చెప్పడానికి కారణం ఎక్కడొచ్చింది? తన లేఖ లీక్ చేసింది కాబట్టి నా లేఖ లీక్ చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నారు. ఈ రోజు పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పిండ్రు. పార్టీని ఈ రోజు గత 90 రోజులుగా కూడా కవితక్క గారు ఓపిక్కున్నారు. పార్టీ నుండి ఏం యాక్షన్ వస్తుంది? లేఖ లీక్ చేసిండ్రు, మరి అధిష్టానం ఇప్పటి వరకైనా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి కదా. రామూర్తి గారు, రామూర్తి గారు, మనోజ గారి వ్యాఖ్యల మీద ఏమంటారు? రామూర్తి గారు చెప్పండి. మనోజ గారు చెప్పినటువంటి మాటల మీద ఏమంటారు మీరు? నేనేమంటున్నా అంటే, వాస్తవంగా హరీష్ రావు గారు కానీ, అదే విధంగా కేసీఆర్ గారు కానీ పార్టీకి 2 కళ్ళు. ఇప్పుడు 2 కళ్ళను కూడా ఎవరు కూడా విమర్శించినా కూడా ఎవరు ఊకోరు. అదే విధంగా ఏంటంటే ఈ ఆరోపణలు కూడా సరైనవి కావు. ఎందుకంటే ఏదైనా ఉంటే పార్టీ డిసిప్లిన్ ఉన్నది, పార్టీలో వచ్చి పార్టీ ప్రెసిడెంట్ ఏదైతే గౌరవ కేసీఆర్ గారు ఉన్నారో, అధినాయకులు ఉన్నారో వాళ్ళని కలవచ్చు. అదే విధంగా పార్టీ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారో స్వయాన వాళ్ళ అన్నగారు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ వాస్తవాలు ఏంటంటే పార్టీని కొంత డిస్టర్బ్ చేయాలన్నది అంశం అన్నది నాకు క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంటంటే మాలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఈ రోజు అన్ని వదిలేసి పార్టీ కోసం ఇంత సుదీర్ఘంగా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా పార్టీ ఉంటే పోతేందని ఆమె మాట్లాడితే వాస్తవంగా ఆమె నిండుగా ఉండొచ్చు. కానీ మాలాంటి వాళ్ళు చాలా పార్టీ బతుకుతేనే మేము బతుకుతాం, పార్టీ బతకాలని కోరుకుంటున్నాం, పార్టీని బతికిస్తాం. అదే విధంగా కేసీఆర్ గారిని మళ్ళీ గద్దె మీద కూర్చోబెడతాం. 100% కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కూర్చున్న తర్వాత ఆయనకు ఆరోగ్యం సహకరించని క్రమంలో లేదు, నేను వద్దు అనుకున్నప్పుడు ఆయన వారసుడు నిర్ణయిస్తాడు తప్ప, రాజకీయాల్లో వారసుడు అన్నది ఏదైతే అధినాయకత్వం నిర్ణయిస్తారు తప్ప ఓన్లీ రక్త సంబంధంగా పంచుకోవాల్సిన అవసరం లేదండి. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ కేసీఆర్ గారి గద్దె మీద కూర్చోబెట్టడానికి అవసరమైతే రాత్రింబవళ్ళు పనిచేస్తాం, నిద్రపోకుండా పనిచేస్తాం. ఎందుకంటే ఆమెకు ఉండొచ్చు, ఆమె తండ్రి కథ కార్ఖాన ఉండొచ్చు, ఆమె రక్తం పంచుకోవచ్చు. కానీ మేము ఉద్యమాన్ని పంచుకున్నాం, ఆయన ఆశయాలను పంచుకున్నాం, ఆయన కోసం లేచి నిలబడి పనిచేసినాం. వాస్తవంగా పేపర్లు దింపుకున్నాం, గ్రూప్ 1 పేపర్లు. అదే విధంగా ఎస్ఐ లాంటి ఎగ్జామ్లు కూడా వదిలేసినాం. మొత్తం త్యాగం చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత మీ పార్టీ ఉంటేది పోతే అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది అంశాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలి. లేదంటే కవితక్క ఏమైనా ఉంటే పార్టీ అంశాలు మాట్లాడుకోవాలి. పార్టీలో ఒకవేళ ఆమెకు నిజంగా పార్టీతో సంబంధాలు ఉంటే ఇలాంటి మాట్లాడదు. పార్టీతో సంబంధాలు తెగిపోయినాయని నాకు అనిపిస్తున్నది కాబట్టి ఆమె దగ్గర ఓపెన్ అయింది. ఇంకోటి ఏంటంటే దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుంది, అదే విధంగా ఆమె వ్యక్తిగతంగా ఆమె నష్టం చేకూరుతుంది తప్ప ఇంకోటి ఏంటంటే మా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మా కేసీఆర్ గారిని ఏ విధంగా గద్దె మీద కూర్చోబెట్టాలి. ఈ రోజు మేము మొత్తం రోడ్ల మీదకి వచ్చినాం. ప్రతి జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. వాస్తవంగా వాళ్ళు ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నామో అంతా చూసుకోవచ్చు. వాళ్ళు ఏదో ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన మేము అట్లా లేవండి. మొత్తం ఎక్కడిదక్కడ మొత్తం రహదారి దిగ్బంధం చేసినాం. ప్రతి జిల్లాలో చూసుకోండి, ప్రతి జిల్లాలో రాస్తారోకలు జరిగినాయి, ప్రతి జిల్లాలో దిష్టి బొమ్మలు తగలబెట్టాం. పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ అని ప్రజల ముందు తీసుకుపోయినాం. అర్ధరాత్రి కూడా మొత్తం కంప్లీట్ గా గౌరవ హరీష్ గారు ఎందుకంటే తెల్లారి 4 గంటలకు ఫ్లైట్ ఉన్నా కూడా ఆయన వాళ్ళ బిడ్డ కోసం వాళ్ళ సీటు గురించి బాబు 2-3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఎందుకైనా ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. ఒక బిడ్డ అంటే ఎవరికైనా అది ఉంటుంది, దాన్ని కూడా వదిలిపెట్టి
గౌరవ కేసీఆర్ గారు బదనాం కావద్దు. వాస్తవంగా ఏంటంటే అక్కడ జరిగింది ఏందనేది క్లియర్ గా, ఎందుకంటే ఎక్కడ అవినీతి జరగలేదు. చూద్దాం, ఎందుకంటే రామ్మూర్తి గారు మీరు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో కవిత వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ లో కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మూర్తి గారికి, సంధ్యా రెడ్డి గారికి, శ్రవణ్ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా మనోజ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒకవైపు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దీని మీద బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మరికొంతసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.